హాయ్ హలో అండి. చాలా సింపుల్గా చేసుకునే వంకాయ తవా ఫ్రై ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరు ఎరుగుతుంది కదా. తినే ముందు లెమన్ పిండుకొని అన్నంలో ముద్ద కలుపుని అలా తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఆ మజానే వేరు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నానబెట్టుకున్న ఒక 7-8 ఎండుమిరపకాయలు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. ధనియాలు లేకుంటే ధనియాల పొడి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఒక 7-8 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అలానే కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయని పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుందాం. వంకాయలు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటికి మసాలా అయితే పెట్టేసుకుందాం. ఈ వంకాయకి ఇట్లా ఇలా నాట్లు పెట్టుకుంటే మసాలా మొత్తం దాంట్లోకి వెళ్తుంది. గట్టిగా రుద్దకూడదండి, కింద కూడా కట్ అయిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా తవ్వ అయితే వేడి చేసుకుందాం. మసాలా పెట్టుకున్నంత వరకు తవ్వ అయితే వేడైపోతుంది. అన్నిటికి ఇలా మసాలా అప్లై చేసేసుకోవాలి. తవ్వ అయితే వేడైపోయింది. దీనిపైన ఫస్టే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిపైన పెట్టేస్తా. మసాలా పెట్టుకున్న వంకాయ తీసుకెళ్ళి మెల్లగా దీనిపైన అయితే పెట్టేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా సర్దేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకుని దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి ఈ వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీన్ని పక్కకైతే తిప్పుకుందాం. వంకాయలు టర్న్ చేసుకుంటే సాఫ్ట్గా అయ్యింది, ఇంకా ఉడకాలి. ఇది కూడా సైడ్ ముక్కలు కూడా వేసేసుకున్నాను తింటారని. తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, చాలా సింపుల్గా చేసుకునే వంకాయ తవా ఫ్రై రెడీ.